బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన పేరు యాకోబు. ఈ యాకోబు పేరుకి అర్థం మోసగాడు. తన జీవితం అంతా మోసం మోసం మోసమే. తాను ఎట్లా సిద్ధపడ్డాడంటే స్వార్థం స్వార్థం స్వార్థం. నేను ఈ పని చేస్తే నాకు ఏంటిది లాభం? రెండవదిగా ఎవరు ఎట్టయినా పోని, నేను దీవించబడాలి, నేను సుఖంగా ఉండాలి. ఈ విధమైన భయంకరమైన మనస్తత్వముతో ఈ యాకోబు అన్నను మోసం చేసినాడు, తండ్రిని మోసం చేసినాడు, దేవుడు వద్దనుకొని పరిగెత్తినాడు. ఆ జ్యేష్ఠత్వ హక్కు చేతిలో పట్టుకొని ఈవెన్ చివరికి దేవుడు కూడా వద్దని పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఈ యాకోబు ఎంత పరిగెత్తినా యాకోబును వెంబడించిన ప్రేమ దేవుని యొక్క ప్రేమ. యాకోబు, నీవు వద్దు, నాకు నీ ప్రేమ నాకొద్దు, నువ్వు నాకొద్దు, నన్ను ఒంటరిగా బ్రతకనివ్వు అని దేవునితో అన్నా, దేవుడు మాత్రం యాకోబును వెంబడిస్తూనే ఉన్నాడు. ఈ యాకోబు ఇంచుమించు 39 సంవత్సరాలు దేవుడు లేకుండా బ్రతికినాడు. అన్నని మోసం చేసి, తండ్రిని మోసం చేసి, దేవుడు లేకుండా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా పరిగెత్తుకుంటూ 39 సంవత్సరాలు గడిచిపోయినాయి. జేకబ్ ఈస్ వితౌట్ గాడ్. యాకోబు దేవుడు లేకుండా బ్రతికినాడు. కానీ స్టిల్ దేవుడు యాకోబు గురించి కనిపెట్టుకొని ఉన్నాడు. అదండి యేసుక్రీస్తు ప్రభు ప్రేమ. నన్ను కాదనుకొని నువ్వు వెళ్ళిపోయినావా, వెళ్ళు, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అని అనే ప్రేమ కాదు. కానీ నువ్వు దేవుడు లేకుండా ఎంత పరిగెత్తినా బిడ్డ, ఎప్పుడు కూడా తన కరములు చాపి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ. అయ్యో, నేను పాపంలో ఉన్నాను కదా, పాపానికి బానిస అయిపోయినాను కదా, నేను బలహీనతలకు బానిస అయిపోయినాను కదా, ఈ లోకంలో ఎవరు కూడా నన్ను ప్రేమించేవారు లేరు, ఇక దేవుడు కూడా నన్ను ప్రేమించలేడేమో, నన్ను క్షమించలేడేమో అనుకుంటున్నావేమో. కానీ అందరూ నిన్ను విడిచిపెట్టినా 24 గంటలు ఆ 2 చేతులు చాపి స్టిల్ ఐ లవ్ యూ అనే ప్రేమనే యేసుక్రీస్తు ప్రభు ప్రేమ. ఈరోజు నువ్వెవరివైనా కావచ్చు సహోదరుడు సహోదరి. ఒకసారట తల్లి చనిపోయింది, ఒక్కడే ఒక కొడుకు. చాలా గారాబంగా పెంచినాడు ఆ కొడుకుని, చాలా గారాబంగా పెంచినాడు. ఒకరోజు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి కారులో వెళ్తూ ఉన్నారట. వెళ్తూ ఉంటే రేపటి దినమున కొడుకు బర్త్డే దినమున తల్లి లేదు, చాలా గారాబంగా పెంచినాడు తండ్రి. కొడుకుకు కావలసినవన్నీ కూడా ఇచ్చినాడు, ఏది కూడా తక్కువ చేయలే, మంచి చదువులు చదివించినాడు. అయితే ఒక దినమున ఇద్దరు కారులో వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు డాడీతోని కొడుకు అంటున్నాడు, డాడీ రేపు నా బర్త్డే కదా డాడీ, నాకేమన్నా మంచి గిఫ్ట్ ఇవ్వవా అంటే డాడీ అన్నాడట, ఖచ్చితంగా బిడ్డ, నీకు నేను ఒక మంచి గిఫ్ట్ ఇస్తా అన్నాడట. వెళ్తూ ఉంటే అక్కడ ఒక కాస్ట్లీ కార్ అక్కడ పార్కింగ్ చేస్తున్నదట. కాస్ట్లీ కార్, మంచి ఖరీదైన వాహనం అక్కడ పార్క్ చేస్తుంటే కొడుకు అంటున్నాడు, డాడీ ఆ ఖరీదైన కారు నాకు గిఫ్ట్గా ఇవ్వవా రేపు బర్త్డే అంటే మౌనంగా ఉన్నాడట డాడీ. మౌనంగా ఉన్నప్పుడు కొడుకుకి ఎందుకో సందేహం వచ్చిందట. కానీ ఇంటికి వెళ్ళిపోయినారు. రేపు మార్నింగ్ బర్త్డే. కొడుకు మంచి తయారుపడి వచ్చినాడు. తయారుపడి రాగానే డాడీ ఏం చేసినాడంటే ఒక బైబిల్ గిఫ్ట్గా ఇచ్చినాడు. బైబిల్
రాగానే ఆ కొడుకుకి భయంకరంగా కోపం వచ్చి, నేను ఖరీదైన కారు కొనియమంటే ఈ బైబిల్ నాకు కొనిచ్చినావు, నీ ప్రేమ ఏం ప్రేమ? నా తల్లిని కోల్పోయినా, అందరిని కోల్పోయినా, నువ్వేదో నేను అడిగింది ఇస్తావేమో అనుకుంటే ఈ చిన్న బైబిల్తో నువ్వు అడ్జస్ట్ అయిపోయినావని ఆ బైబిల్ అక్కడ ముఖం మీద కొట్టేసేసి తండ్రిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు. తండ్రి భయంకరంగా ఏడ్చుకుంటాడు, బిడ్డ ప్లీజ్ బిడ్డ, ప్లీజ్ బిడ్డ, ప్లీజ్ బిడ్డ అంటే కూడా తండ్రిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు కొడుకు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు, నంబర్ మార్చేసుకున్నాడు, దూరదేశం ప్రయాణం అయిపోయి వెళ్ళిపోయినాడు. చివరికి తన సొంత ఆలోచనతో వివాహం చేసుకున్నాడు, 2 కొడుకులని. చివరికి భార్య, 2 పిల్లలు, 20 సంవత్సరాలు గడిచిపోయినాయి. హల్లెలూయా. తండ్రి ప్రేమ లేదు, 20 సంవత్సరాలు గడిచిపోయినాయి. తన సొంత వ్యాపారాన్ని ప్రారంభిస్తూ వేరే దేశానికి వెళ్ళిపోయినాడు. ఇక చివరికి తండ్రి 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక పేపర్లో యాడ్ ఇచ్చినాడు, ఇదిగో ఈ యొక్క యవ్వనస్తుడు దయచేసి ఎక్కడున్నా, తండ్రి చివరి దశలో ఉన్నాడు, దయచేసి ఎక్కడున్నా వచ్చేసేయి అని 20 సంవత్సరాల తర్వాత పేపర్లో యాడ్ ఇచ్చినాడు. 20 సంవత్సరాల తర్వాత ఆ కొడుకు వచ్చినాడు. హల్లెలూయా. కొడుకు రాగానే భార్య, 2 పిల్లలతో పాటు డాడీ దగ్గరికి వచ్చినాడు. అదే విధంగా డాడీ ముఖంను చూసి మూడ్ ఆఫ్ చేసుకొని ఉన్నాడు. అయితే చివరి దశలో చనిపోయేటప్పుడు పేపర్లో ఒక పేపర్ రాసి ఆ పేపర్ కొడుకుకి చేతిలో ఇచ్చి చనిపోయినాడు. ఆ పేపర్లో ఏమని ఉన్నదంటే, బిడ్డా 20 సంవత్సరాల క్రితం నీకు నేను ఇచ్చిన బైబిల్ని నువ్వు నా ముఖం మీద కొట్టిపోయినావు కదా, ఆ బైబిల్ ఆ షెల్ఫ్లో ఉన్నది, ఆ బైబిల్ ఓపెన్ చేసి చూడమన్నాడు. తండ్రి చనిపోయినాడు. ఆ కొడుకు వెళ్ళి ఆ షెల్ఫ్లో ఉన్న ఆ బైబిల్ తీయగానే బైబిల్ లోపట కార్ తాళాలు ఉన్నాయి. బైబిల్ లోపట కార్ తాళాలు ఉన్నాయి. ఆ కార్ తాళాలు ఎక్కడున్నాయంటే, ఈ లోక సంబంధమైన తండ్రి నువ్వు అడిగితే అది ఇస్తాడు, ఇది ఇస్తాడు కదా, పరమ తండ్రి అయిన దేవుడు నువ్వు కోరుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా ఇచ్చే తండ్రి ప్రేమ. ఆ లోపట ఆ తాళాలు తీసుకొని చూడగానే ఆ గ్యారేజ్లో 20 సంవత్సరాల నుంచి కవర్ కప్పిన ఆ కాస్ట్లీ కారు ఉన్నది అక్కడ. హల్లెలూయా. 20 సంవత్సరాలు అవుతుంది ఆ గ్యారేజ్లో ఉండిపోయింది ఆ కారు కవర్ కప్పేసేసి. కానీ తండ్రి ప్రేమను అర్థం చేసుకోకుండా, ఆఫ్టర్ ఆల్ బైబిలే కదా అని తండ్రి ప్రేమని దూరం అయిపోయి బైబిల్ అక్కడ పడేసి వెళ్ళిపోయినాడు. కానీ 20 సంవత్సరాల క్రితమే ఆ బైబిల్ లోపట ఆ కాస్ట్లీ కార్ తాళాలు ఉన్నాయి. కానీ కొడుకు గ్రహించలేకుండా వెళ్ళిపోయినాడు. కానీ తండ్రి ప్రతి నిత్యము కూడా కొడుకు గురించి ఆశతో కనిపెట్టినట్లే ఈ యాకోబు పరిగెత్తి వెళ్ళిపోయినాడు తండ్రి ప్రేమ లేక. కానీ సహోదరుడా, 39 సంవత్సరాలు యాకోబు గురించి కనిపెట్టుకొని ఆశ కలిగిన ఆ యేసుక్రీస్తు ప్రభు నీ కోసము కనిపెట్టుకొని ఉన్నాడు. వెతుక్కుంటూ వచ్చిన ప్రేమనే ఆ కల్వరి ప్రేమ. నాతోనున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాతోనున్న వారందరూ యేసయ్యా నన్ను విడిచిపోయినను, నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు విడివలేదయ్యా, నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసి